ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రంలో పంచభూతాల సమతుల్యత అది ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇక్కడ పంచభూతాల్లో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటిది నీరు. నీరు అనేటువంటిది మానవాళి మనుగడకి అతి ముఖ్యమైంది. ఇక్కడ నీరు స్టోరేజ్ అనేటువంటిది ఒక ఇంటిలో లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఏ విధంగా ఎక్కడ ఎలా చేస్తే ఆ ఇంటికి లేకపోతే ఆ యొక్క అపార్ట్మెంట్ వాసులకి ప్రయోజనం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా మనం తెలుసుకోవాలి. ఇక్కడ తూర్పు రాజవీధి అనుకుందాం. తూర్పు రాజవీధి అనగానే మనం ఈశాన్యంలో సంప్ అనేటువంటిది అనుకుంటాం. ఇక్కడ సంప్ అంటే ఏంటి? అండర్ గ్రౌండ్ సంప్. అంటే విత్ రెస్పెక్ట్ టు రోడ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రోడ్ లెవెల్ కంటే కింద మనం ఒక చుట్టూ రిటైనింగ్ వాల్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఎన్ని లీటర్లు కావాలనేటువంటిది ముఖ్యంగా నిర్ణయించుకొని ఆ యొక్క నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత సైజులో ఇక్కడ ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకుంటాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ సంప్ అన్నాం. ఇక్కడ ఈశాన్యం మూల అంటున్నాం. ఈశాన్యం మూల అనగానే మనం ఆలోచించాల్సింది తూర్పు ఈశాన్యమా లేకపోతే ఈశాన్యం మూల లేకపోతే ఉత్తర ఈశాన్యం మూల అనేటువంటిది ముఖ్యంగా ఆలోచించాలి. ఇక్కడ తూర్పు రాజవీధి అనగానే మనం ముఖ్యంగా సంప్ అనేటువంటిది ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది ప్రాథమిక ఫైనల్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా సంప్ అనేటువంటిది నడకలో పడకూడదు. అంటే సంపు మీద నుండి ఆ యొక్క సంపు మూత తొక్కుకుంటూ ప్రధాన ద్వారానికి వెళ్ళకూడదు. కాబట్టి తూర్పు రాజవీధికి సంప్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి? ఉత్తర ఈశాన్యంలో ఉండాలి. అదేవిధంగా ఈశాన్యంలో సంపు పెడితే ఆ యొక్క సంపుకు ఉండేటువంటి మూత అనేటువంటిది డయాగనల్ లైన్కి హిట్ అవ్వకూడదు. అది స్థలపిండ సొల్లో పడినట్టు. ఇది మనం అంతకుముందే చెప్పుకోవటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ తూర్పు రాజవీధికి ఉత్తర ఈశాన్యంలో ఉండాలి, ఉత్తర రాజవీధికి తూర్పు ఈశాన్యంలో ఉండాలి. అదేవిధంగా పశ్చిమ రాజవీధికి మనకి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఉండొచ్చు. ఎందుకంటే ఆ యొక్క కాంపౌండ్ గేట్ అనేటువంటిది పశ్చిమ వాయువ్యంలోకి వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ అండర్గ్రౌండ్ సంప్ అనేటువంటిది కింద ఏమీ కట్టకుండా మనం గృహం అనేటువంటిది పైన కట్టుకున్నప్పుడు ఆ గృహం కింద సంపు ఉండవచ్చా? చాలామందికి ఒక సందేహం. ఎప్పుడూ కూడా అలా వాస్తవానికి గృహ ఆయంలోకి ఆ యొక్క ఇంకుడు గుంట ఉండే విధంగా అదేవిధంగా సంపు ఉండే విధంగా నిర్మాణం చెయ్యకూడదు. చుట్టూ ప్రదక్షిణ వాస్తు తీసుకొని మనం పిశాచ స్థలం వదిలిపెట్టి మనుష్య స్థానం నిర్ణయించి మనం ఎక్కడి నుండి అయితే ఎక్కడి వరకు అయితే సెట్ బ్యాక్ అనేటువంటిది ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ వదిలిపెడుతున్నాము అక్కడ మాత్రమే గృహాచ్ఛేదంలోకి రాకుండా మాత్రమే తీసుకోవాలి. అందుకే చాలా చోట్ల పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యంలో మెట్లు పెట్టినప్పుడు దీనికంటే ఎక్కువ సెట్ బ్యాక్ అనేటువంటిది తూర్పు వైపు వదిలిపెడుతూ ఉంటారు చాలామంది ఆర్కిటెక్టులు. ఎందుకంటే సంపు రావాలి కాబట్టి. లేకపోతే ఉత్తరం వైపు ఈ యొక్క తూర్పు కంటే ఎక్కువ సెట్ బ్యాక్ వదిలిపెట్టి ఉత్తర ఈశాన్యంలో ఇస్తూ ఉంటారు. అక్కడ చాలా జాగ్రత్తగా డిజైనింగ్ అనేటువంటివి మనం మెట్లు ఎక్కడ పెడుతున్నాం సంప్ ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది ఎక్కువ నెట్ యూజబుల్ ఏరియా ఉండే విధంగా మనం డిజైన్ చేసి ఆ యొక్క యూఎస్జి అంటే అండర్ గ్రౌండ్ సంప్ అనేటువంటిది మనం ఆ యొక్క పొజిషన్ అనేటువంటిది ఫ్రీజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఉత్తర రాజవీధి అంటే తూర్పు ఈశాన్యం అన్నాను. అదేవిధంగా దక్షిణ రాజవీధి అనుకోండి, ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టినప్పుడు మెట్లు ఎదురుగా ఆ ఎక్కేటువంటి మెట్ల ఎదురుగా సంపు పెడుతున్నారు చాలామంది. ఆ యొక్క మూత అనేటువంటిది సంపు మూత అనేటువంటిది తొక్కుకుంటూ మెట్లెక్కి వెళ్తున్నారు. ఇది ఘాతక దోషము అన్నారు. పొరపాటున కూడా అట్లా సంపు మూత అనేటువంటిది మెట్ల ముందు వచ్చే విధంగా డిజైన్ చేయకూడదు. గృహ ఆచ్ఛేదంలోకి రాకూడదు. మనం తీసుకునేటువంటి ఆయం అంటే ఏంటి? గృహ ప్లింతు లోపల మనం ఆయంగా తీసుకుంటాం కాబట్టి అది ఎన్ని ఏనుగు పాదాలు లెక్క ఉందో ఆ ఏనుగు పాదాల్లోకి ఈ యొక్క అండర్గ్రౌండ్ సంప్ అనేటువంటిది రాకూడదు. అదేవిధంగా ఇక్కడ నీటి నిల్వ అనేటువంటిది ఆ యొక్క రోడ్ లెవెల్ కంటే కింద ఉంటుంది. అదే మనకి నీటి నిల్వ అనేటువంటిది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటుందిగా. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది ఎక్కడ పెట్టాలి అనేటువంటిది మళ్ళీ ఒక సందేహం వస్తుంది. అదేంటండి ఈశాన్యం మూల కదండి నీరు ఉండాల్సింది, మేము పైన కూడా ఈశాన్యం మూలే పెట్టుకుంటాం మేము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ విధంగానే చేస్తూ ఉన్నారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. పొరపాటున కూడా అలా పెట్టకూడదు. ఎప్పుడూ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది ఏంటి? ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే
మీకు రోడ్ లెవెల్ కంటే కింద భూమిలో లేదు. అదంతా కూడా పైన విడిగా కన్స్ట్రక్షన్ చేసి లేకపోతే సింటెక్స్ లాగా పెట్టుకొని పైన వెయిట్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. వెయిట్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? బరువు ఎటువైపు అయితే పెట్టాలో, వెయిట్ బ్యాలెన్సింగ్ ఎటువైపు అయితే ఉండాలో అక్కడ మాత్రమే మనం ట్యాంక్ అనేటువంటిది పెట్టాలి. అది కూడా చుట్టూ ప్రదక్షిణం చేసే విధంగా చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకుని ఆ యొక్క నైరుతి మూల అనేటువంటిది మనం చూసుకొని స్థాన నిర్ణయం చేసి అధమంలో ఆ యొక్క ట్యాంక్ అనేటువంటిది ఆ యొక్క సర్ఫేస్కి ఆనకుండా, స్లాబ్ సర్ఫేస్కి ఆనకుండా డమ్మీ కాలమ్స్ తీసుకొని బెడ్ వేసి దానికి తగ్గట్టుగా మనం నిర్ణయం చేసుకొని ఒక డ్రాయింగ్ క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది నీటి నిల్వ కోసం చేసుకోవాలి. ఇక్కడ అండర్ గ్రౌండ్ సంపు వేరు, ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ వేరు, రెండు కూడా డిఫరెంట్. కాబట్టి ఆ పొజిషనింగ్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు రాజవీధి ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నిర్ణయం చేయాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుని మాత్రమే వాస్తు శాస్త్రరీత్యా మనం నిర్మాణం చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.